ఇక విజయవాడ వరద బాధితుల కోసం ప్రభుత్వం నిత్యావసరాల సరుకుతో కూడిన కిట్ను ఇచ్చేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటికి రేషన్ కిట్ పంపిణీ చేపట్టింది. అందులో 25 కిలోల బియ్యం, పప్పు, వంట నూనె, చక్కెర, కూరగాయలతో కూడిన 6 రకాల రేషన్ వస్తువులుంటాయి. ఇక విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం రేపటి నుంచి రేషన్ కిట్లను పంపిణీ చేయనుంది. 2 రోజుల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ రేషన్ కిట్లను మారుమూల గ్రామాలకు కూడా అందించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు అధికారులు? మారుమూల గ్రామాల కంటే కూడా ముందుగా ప్రధానంగా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ అయిందో దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. చాలా పెద్ద టాస్కే ఇది. ఎందుకంటే ఒకటి, ప్రభుత్వం జనరస్గా వాటిని కిట్లు అందించాలనుకోవడం. ఎందుకంటే భారీ ఎత్తున నష్టం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా చాలామంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. అక్కడున్న ఆ విషాద గాథలు చూస్తుంటే ఎవరికైనా కన్నీరు రాక తప్పదు. ఎందుకంటే సర్వస్వం కోల్పోయి రోడ్డును పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం ముందుకొచ్చి కొంత నిత్యావసర వస్తువులను సహాయం చేయాలన్న ఆ ఉద్దేశంతో ముందుకు వస్తుంది. ఆ నిర్ణయం ఒకటి చాలా జనరస్తో కూడిన నిర్ణయం అయితే దాన్ని పంపిణీ చేయడం అన్నది చాలా హెర్కులియన్ టాస్క్గా చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా దాదాపు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వాలని ముందు ఇప్పుడు అందులో భాగంగా ముందుకు వెళ్తున్నారు. అయితే అంతమందికి ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ ఒక్కసారి పడే అవకాశం ఉంటుంది. మాకు దక్కువేమో, మళ్ళీ ఆలస్యం అయితే మాకు రావేమో అని ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఒకసారిగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ ఒక అతిపెద్ద లాజిస్టికల్ ఎక్సర్సైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని చాలా జాగ్రత్తగా పంచాలి. అందుకే గవర్నమెంట్ చాలా ఎఫెక్టివ్గా అప్పీల్ చేస్తుంది. మేమే ప్రతి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తాం కాబట్టి ఎవరు ఎక్కడికి రానవసరం లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ప్రధానంగా 2 కిట్లు ఇవ్వబోతున్నారు. ఒక కిట్లో 25 కేజీల రైస్ బ్యాగ్ ఉంటుంది. ఇంకొక కిట్లో 2 కేజీల ఆనియన్, పొటాటో, అలాగే 1 కేజీ పామ్ ఆయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగర్ ఉంటాయి. సో ఇవి అత్యవసరంగా వాళ్ళందరికీ మినిమం వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవాలంటే, వాళ్ళకి రోజు గడవాలంటే చాలామందికి ఇవి చాలా అవసరం. కాబట్టి రేపే, ఎక్కువ ఆలస్యం కూడా కాని పక్షంలో ప్రస్తుతానికి వరద దాదాపుగా 70 నుంచి 80% వరకు వరద తగ్గింది. అలాగే సాధారణ జీవితానికి వచ్చే ప్రయత్నాలు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. బలంగా ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ఇస్తోంది. వాళ్ళ సాధారణ జీవితాన్ని గడపడానికి అవసరమైన సహకారాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఇస్తున్న ఈ కిట్లకు సంబంధించి ఇప్పటికే ఈరోజు ఒక పైలట్ లాగా ఒక ఏరియాని తీసుకొని ఒక వార్డులో దాదాపు 400 ఇళ్లకి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి కొద్దిసేపటి క్రితం అది ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఆ పద్ధతిలోనే, ఎందుకంటే ఈరోజు ఏ విధంగా అయితే ఇవ్వాలని ఇస్తారో దాన్నే అదే మోడల్గా రేపు తీసుకుని ఒక వార్డుని తీసుకుని దాంట్లో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అక్కడ, అంటే ఏ ఒక్కరికి రాకపోయినా తిరిగి వాళ్ళు ఆవేదన చెందే అవకాశం ఉంది. వాళ్ళు అది ఏ ఫామ్లో అయినా మళ్ళీ నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సో అట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా పెద్ద స్థాయిలో సిబ్బందిని తీసుకొస్తున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద రెవెన్యూ, మున్సిపల్, అలాగే మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల సిబ్బంది అంతా విజయవాడకు చేరుకుంటున్నారు. దీన్ని కేవలం 2 రోజుల లోపల ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎందుకంటే ఎక్కువ రోజుల తర్వాత ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉండదు. ప్రస్తుతానికి వాళ్ళకి పనులు లేవు. వాళ్ళు తిండి తినాలంటే తినలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఆహారం, నీళ్లు లాంటివి సప్లై చేసినా కూడా అవి సరైన సమయానికి చేరకపోవడం, అవి చెడిపోవడం లాంటి కారణాలతో వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అందిస్తే కానీ, వాళ్ళ దైనందిన జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తే కానీ సాధారణ జీవితానికి, సాధారణ పరిస్థితులకు వచ్చినట్టు చెప్పలేం. కాబట్టి అందులో భాగంగానే చేస్తున్న ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలీస్ ఫోర్స్ని పెట్టి మరీ పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ అందించాలని నిర్ణయించుకుంది. అందుకే రేపు ఒక్కరోజు మంత్రులకు సంబంధించిన ఎస్కాట్ వాహనాలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడైతే వరద బాధిత ప్రాంతాలు ఉంటాయో అక్కడికి అందరూ, రాష్ట్రం మొత్తం మీద వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన ఉద్యోగులందరూ అక్కడికి డంప్ అవుతున్నారు. అక్కడ అన్ని ప్రాంతాల్లో దాదాపు 1,00,000 కుటుంబాలకు పైన ఉన్నాయి. 2 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో కూడా లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా ప్రభుత్వం చాలా లిబరల్గానే వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా ఇప్పుడు కేవలం ఎఫెక్ట్ అయిన వాళ్ళే కాకుండా, ఒకవేళ రాని వాళ్ళు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు జాబితాలో లేకపోతే వాళ్ళకు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుని ఇచ్చే వెసులుబాటుని కల్పించింది. అలాగే రేషన్ కార్డులు లాంటివి లేకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన థంబ్ తీసుకొని, వాళ్ళ ఆధార్ కార్డును తీసుకుని, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి అందించే ప్రక్రియ చేపట్టాలి. ఎవరికి దక్కకుండా ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైతే అందరికీ ఇచ్చేలాగా ఇంకా ఎన్ని కిట్లైనా అవసరమైతే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఒక మెసేజ్తో, అందరికీ డోర్ డెలివరీ ఇస్తామన్న ఒక మెసేజ్తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు చూడాల్సి ఉంది ఎలాంటి పరిస్థితులు పంపిణీ సమయంలో తలెత్తాయి, దాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.